అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శివుడికి శంఖచూడుకి 100 సంవత్సరాలు ద్వంద్వ యుద్ధం జరుగుతున్నదని చెప్పుకుంటున్నాం కదండి. ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడు యుద్ధరంగానికి వచ్చి శంఖచూడు దగ్గరికి వెళ్ళి, దానవ రాజేంద్ర, నేను విప్రుణ్ణి, నువ్వు ప్రభువు, సర్వసంపదలకే దాతవు. నాకు కోరికలు ఏం పెద్దగా లేవు. నేను వృద్ధుడిని, చాలా దప్పిగ్గా ఉంది, ఎక్కువ మాట్లాడలేను. నువ్వు అంటే అడుగుతాను, చిన్న కోరికే తీర్చు అన్నాడు. శంఖచూడు, సరే అడగండి తీరుస్తానన్నాడు. అయితే నీ మెడలో ఉన్న నారాయణ కవచం కావాలి, ఇయ్యు. అడిగిన వెంటనే దానవేంద్రుడు తీసి ఇచ్చేశాడు. అది పుచ్చుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంతర్లోనే అంతర్ధానం అయ్యాడు. నారాయణ కవచధారి అయి శంఖచూడిని రూపంలో తులసీదేవి ముందు ప్రత్యక్షమయ్యాడు. మాయోపాయంతో ఆమె గర్భంలో వీర్యదానం చేశాడు. సరిగ్గా అదే సమయానికి శివుడు తనకు శ్రీహరి అందించిన శూలాన్ని తీశాడు. అది గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ మండలంలాగా, ప్రళయకాలాగ్ని శిఖలాగా, దుర్నిరీక్షంగా, దుర్నివార్యంగా ప్రజ్వరిల్లుతూ, సుదర్శన చక్రంలాగా, సర్వశస్త్రాస్త్ర సారంలాగా తేజరిల్లుతుంది. 1000 ధనుస్సులు పొడుగుంది, 100 బార్లు వెడల్పుంది. సర్వబ్రహ్మాండ మండలాన్ని సంహరించడానికి సమర్థం అనిపిస్తుంది. ఆ శూలాన్ని ఒక్కసారి గిర్రును తిప్పి శంఖచూడు మీదకు విసిరాడు. దాన్ని చూస్తూనే దానవేంద్రుడు ధనస్సు వదిలేశాడు. మనస్సులో శ్రీకృష్ణుడు పాదపద్మాలను ధ్యానించి యోగాసనాసీనుడు అయ్యాడు. శూలం గిరికీలు కొట్టుకుంటూ వచ్చి అతని మీద పడింది. వెంటనే రథంతో సహా భస్మైపోయాడు. ఆ భస్మరాశి నుంచి కిశోరగోప వేషంలో సుధాముడు ఆవిర్భవించాడు. ద్విభుజుడు, మురళీహస్తుడు, రత్నభూషణ భూషితుడు, గోపకోటి పరివేష్టితుడు, బాలసూర్యప్రభలతో వెలిగిపోతున్నాడు. అంతలోకి గోలోకం నుంచి దేవీ విమానం వచ్చింది. అతడు గోపకులు అందులోకి అధిరోహించారు. అది ఆకాశమార్గాన గోలోకానికి సాగిపోయింది. అక్కడ బృందావనంలో రాసమండలంలో రాధాకృష్ణులకు సవినీయంగా సభక్తికంగా నమస్కరించాడు, సాష్టాంగపడ్డాడు. రాధాకృష్ణుల ప్రసన్నారవిందులే బాలసుధాముని తిలకించి ప్రేమగా చేరదీశారు. శివుడు ప్రయోగించిన శూలం శంఖచూడు అస్థికలతో కలిసి శంఖజాతిగా మారిపోయింది. అప్పటి నుంచి శంఖము దేవతార్చనలకు యోగ్యమైంది. శంఖంలో పోసిన తీర్థం చాలా ప్రశస్తము, దేవతలకు ప్రీతిప్రాత్రము. పవిత్ర తీర్థోతికల్లాగా పరమ పవిత్రము. శంఖ శబ్దం వినిపించిన చోట లక్ష్మీదేవి ఉంటుంది. శంఖజలంతో స్నానం చేస్తే సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్టే. శంఖము శ్రీహరికి అధిష్టానం. అది ఉన్న చోట విష్ణుమూర్తి ఉన్నట్లే. తులసీదేవి పాతివ్రత్యాన్ని భంగపరిస్తే కానీ శంఖచూడు మరణించడు. అందుకని శ్రీహరి దానప్రభు రూపంలో తులసి మందిరానికి వెళ్ళి మందిర ద్వారం దగ్గర ఉన్న దుందువిని మోగించాడు. అది జయశబ్దం చేసింది. అది విని తులసి మందిర కవాటం తెరిచి ఏవులకు వచ్చి తన మనోహరుని చూసి సంతోషం పట్లేక ఉక్కిరిబిక్కిరి అయింది. బ్రాహ్మణులకు, వందిమాగదులకు, స్వస్తివాచకులకు ధన కనక మణి మాణిక్యాలను దానం చేసింది. అర్ఘ్యపాద్యాలను తెచ్చి మనోహరుడి పాదాలను కడిగి నమస్కరించింది. ఎందుకో ఏదో తెలియని దుఃఖంతో వలవలా విలిపించింది. ఇప్పటికి నా ప్రాణాలు కుదిరిపడ్డాయి. రణరంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చావు. ఇంతే చాలు. నా తపస్సు ఫలించింది. నా జీవితం సఫలమైంది. ఇలా పలవరిస్తూ ఆవిడ అసంఖ్య విశ్వసంహార్తో యుద్ధం జరిగింది కదా, విజయం ఎలా లభించింది వివరించమని అడిగింది. శంఖచూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం నుంచి మృదువుగా అమృతపాయంగా, మా ఇద్దరికి యుద్ధం నిండా 100 ఏళ్ళు జరిగింది. దానవీరులందరూ మరణించారు. నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను. ఇంతలో బ్రహ్మదేవుడు వచ్చి ఇద్దరికి ప్రీతికరంగా సంయోజన కుదిర్చాడు. దేవతలకు రాజ్యం వారికి ఇచ్చేశాను. సంతృప్తిలో వెళ్ళిపోయారు. మన రాజ్యం మనకు మిగిలింది. ఆ తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను. శివుడు తన లోకానికి వెళ్ళిపోయాడు అని తులసికి విషయాన్ని చెప్పాడు. శంఖచూడు కాదని తులసికి చిన్న అనుమానం వచ్చింది. చివాలన లేచింది. నువ్వెవడవో చెప్పు. నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు. నిజం చెప్పకపోతే శపిస్తానంటూ అరిచింది. శపిస్తుందేమో అని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు, సనాతనుడు, నవీన నేరదశ్యాముడు. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మూర్చిల్లింది. వెంటనే తేరుకొని, నీకు దయ్యలేదు, పాషాణ సదృశుడివి, మోసగించి ధర్మభంగం చేశావు, నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు. ఇంతటి దయాదురుడు ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించాలి. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడి అయిపోతావు. నీవు సత్పురుషుడివని అన్నవాళ్ళందరూ అమాయకులు, భ్రాంతచిత్తులు. నీది బండరాయి. ఏ అపరాధము చేయని నీ భక్తుడు నీ పరుల కోసమని పట్టుపెట్టుకోవడానికి నీకు మనసు ఎలా అని పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోధించింది. చాలా విలపించింది, చాలా దుఃఖించింది. చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిల్చుండిపోయాడు శ్రీహరి. అప్పుడు మెల్లగా పెదవి విప్పి చెప్పాడు, నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేసావు. నీకోసమే కదా శంఖచూడు తపస్సు చేశాడు. నీ తపస్సుకి మెచ్చాను కదా, మరి నీ తపస్సుకి నేను దక్కాలి కదా, అందుకోసమనే నేను వచ్చాను. ఇంకా నువ్వు ఈ శరీరం విడిచిపెట్టి దివ్యదేహం ధరించు, గోలోకానికి వచ్చి రమా సదృశువై నాతో ఉండు.
ఇప్పటి నీ శరీరము నదీ రూపాన్ని పొందుతుంది. గండకీ నామంతో విఖ్యాతి వహిస్తుంది. శాశ్వతమై పుణ్యప్రదగా కీర్తి గడిస్తుంది. నీ సుదీర్ఘము మనోహరమైన కేశపాసము పావన వృక్ష రూపాన్ని ధరిస్తుంది. తులసిగా ప్రఖ్యాతమవుతుంది. దాని పువ్వులు ఆకులు ముల్లోకాల్లోనూ పూజా ద్రవ్యాలు అవుతాయి. అదే ప్రధానతరం అవుతుంది. సకల పుణ్యస్థలాల్లోనూ నదీ తీరాల్లోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా మన్ననలు పొందుతుంది. తీర్థాధిష్టానంగా పరిగణమవుతుంది. నువ్వు ఉన్న చోట సకల దేవతలు ఉంటారు. తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. తులసి తీర్థంతో స్నానం చేసినవాడు సకల తీర్థాల్లోనూ స్నానం చేసినట్టే, సర్వయజ్ఞాలను నిర్వర్తించినట్టే. నాకు 1000 అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక తులసి పత్రం సమర్పిస్తే కలుగుతుంది. కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే వేల వేల గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది. ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్నవాడు సర్వపాప విముక్తుడై విష్ణులోకంలో విరాజిల్తాడు. భక్తితో రోజు తులసి తీర్థం సేవించే వారికి 1,00,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. తులసిని చేతిలో పట్టుకుని కానీ శరీరం మీద ధరించిన కానీ మరణించిన వాడు వైకుంఠానికి వెడతాడు. తులసి కాష్టంతో చేసిన పూసల పేరును అలంకరించుకుంటే అశ్వమేధ ఫలము అడుగడుగునా లభిస్తూ ఉంటుంది. తులసి సాక్షిగా మిథ్యాశపథాలు చేసేవాడు కుంభిపాక నరకానికి పోతాడు. మరణ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్యరత్న విమానం లభించి వైకుంఠానికి చేరుకుంటాడు. పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, సంక్రాంతి రోజుల్లో తైలాభ్యంగన స్నానం చేసినవాడు సంధ్యా మధ్యాహ్న రాత్రి వేళలో మైల రోజుల్లోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసి దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినట్టు మహాపాపం. తులసి దళం 3 రాత్రుల దాకా పవిత్రమే. నిద్ర చేసిన దళం మరింత మంచిది. వ్రతాల్లోనూ దానధర్మాల్లోనూ విగ్రహ ప్రతిష్టలోనూ సురార్చనలోనూ దీని వినియోగము శ్రేయోదాయకము. నేల మీద పడినా నీళ్లలో పడినా తులసి దళానికి అపవిత్రత లేదు. క్షాళన చేసి పూజలకు ఉపయోగించుకోవచ్చు. పూజ చేస్తుండగా చేయిజారి నేలపై పడితే నారాయణార్పణం అంటే సరిపోతుంది. తులసి, ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు. గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు. గండకీ నదిగా సకల నదాధిష్టాన దేవతవై మన్ననలు పొందు. నా అంశావతారమైన సముద్రుడితో ఆనందించు. నువ్వు స్వయంగా మహాసాధ్వివై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు అని శ్రీహరి తులసికి వరాలు ఇచ్చాడు. ధన్యవాదాలు.